యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి. ఆ మాట వినేసరికి అర్జునుడుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్ధూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వగ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వైచన్ శ్వాచక్రమధ్యమున. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు, వికటాట్టహాసం చేశాడు. గారు ఆ మాటలు అలాగే పడిపోయి ఉంటాయి. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్ధూరి మృగేంద్ర కోశమున భీమ ప్రక్రియ నవ్వుచున్. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్వగ్ని శిఖా సముచ్చయ జటన్ చెల్వొందు చించెజ్జటన్. విరిసిపోతున్న జటన్ ఒక దాన్ని ఊడబిరికాడు. ఊడబిరికి సజ్జక్రోధముతోడ పూంచి వైచన్ శ్వాచక్రమధ్యంబున. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అంతే, ఒక్కసారి ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి. ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రుడవుతాడు కోపం వచ్చినప్పుడు. ఆ రౌద్రాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఆ చెడలలోంచి ఒక జటని పెరిగి భూమి మధ్యలో వేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికీ అందులో నుంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది.